దేవుని సహజ లక్షణాలు పార్ట్ 3 సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ మానవ సహజ లక్షణాల్లో మొదటి భాగంలో పరిచయంలో ప్రతి జీవికి దేవుడు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు, అదే సహజ లక్షణాలు నేర్చుకున్నాం. పార్ట్ 2లో ఏం నేర్చుకున్నాం? పార్ట్ 2లో మనిషి యొక్క సహజ లక్షణం అంటే దేవుడు ఏదైతే మనల్ని చేయమన్నాడో అది మన సహజ లక్షణము, మరియు ఆత్మఫలమే సహజ లక్షణం. తినడం, తాగడం, దైనందిన కృత్యాలు సహజ లక్షణం కాదని నేర్చుకున్నాం. పార్ట్ 3. పార్ట్ 2 చివరిలో ఏం నేర్చుకున్నాం అంటే ప్రతి దానికి దాని యొక్క సహజ లక్షణం. మామిడి చెట్టుకి సహజ లక్షణం మామిడి చెట్టు నుంచి వచ్చినట్లుగానే మనిషికి కూడా దేవుడిచ్చిన సహజ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుడి నుంచి వచ్చినాయి. అందుకని మనం పార్ట్ 3లో ఏమి నేర్చుకుంటామంటే దేవుని యొక్క సహజ లక్షణాలు, మానవుని యొక్క సహజ లక్షణాలు, దెయ్యం యొక్క సహజ లక్షణాలు కలిపి అన్ని 3 పార్ట్ 3లో వచ్చేస్తాయి. ముందు దేవుని యొక్క సహజ లక్షణాలు చూద్దాం. 2వ తిమోతి పత్రిక అందరూ చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరి ఎక్కడ అవుతుందా? తిమోతి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మధ్యలో ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు. ఆయన దగ్గర దేవుడు పెట్టుకుందాం సార్, జాగ్రత్తగా వినాలి. దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు. దేవుని స్వభావం అన్నా దేవుని లక్షణాలన్నా ఒకటే. ఏం కావాలంట అని మనకు వచ్చి తెచ్చుకోరు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు. దేవుని స్వభావం అన్నా దేవుని లక్షణాలన్నా ఒకటే. దేవుని లక్షణాలన్నా దేవుని స్వభావం అన్నా దేవుని సూపర్ పవర్ అన్నా ఒకటే. మనిషి లక్షణాలన్నా మనిషి స్వభావం అన్నా మనిషి సూపర్ పవర్ అన్నా ఒకటే. దెయ్యం లక్షణాలన్నా దెయ్యం స్వభావం అన్నా దెయ్యం సూపర్ పవర్ అన్నా ఒకటే. అలాగే దేవుని స్వభావం అన్నా దేవుని లక్షణాలన్నా దేవుని సూపర్ పవర్ అన్నా ఒకటే. మానవ సహజ లక్షణాలు తెలియాలి అంటే ముందు దేవుని యొక్క సహజ లక్షణాలు లేదా దేవుని యొక్క సూపర్ పవర్స్ మనకి తెలియాలి. ఎందుకంటే మనిషి దేవునిలో నుంచి సృజింపబడ్డాడు, దేవుడి చేతితో సృజింపబడ్డాడు, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజింపబడ్డాడు. దేవుని లక్షణాలు తెలిస్తే మనిషి సహజ లక్షణాలు మనకి తెలుస్తాయి. దేవుని యొక్క లక్షణాలు ఏంటంటే నేను చదువుతాను, రెఫరెన్స్లు చెప్పను, వినండి, మీ అందరికీ తెలిసినాయే. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క సహజ లక్షణాలు ఏంటంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తుడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు, నిత్యుడు, నీతిమంతుడు, మారనివాడు, సత్యుడు, మంచివాడు, విశ్వాసపాత్రుడు, కనికరము గలవాడు, దయాళుడు, అదృశ్యుడు, అనంతుడు, సర్వాధికారి, దీర్ఘశాంతుడు, క్రియాశీలుడు, విశ్వసనీయుడు, క్షమాశీలుడు, జ్ఞానవంతుడు, జీవము గలవాడు, అలా చెప్పుకుంటూ పోతే చాలా దేవుని లక్షణాలు ఉంటాయి. దేవుని లక్షణాలే దేవుని యొక్క స్వభావం. మళ్ళీ చెప్తాను, దేవుని యొక్క లక్షణాలు. సర్వశక్తిమంతుడు అంటే ఇక ఆయన మించిన శక్తి సంపన్నుడు ఉండడు. సర్వజ్ఞుడు, పరిశుద్ధుడు, ప్రేమామయుడు, దయాళుడు, కృపామయుడు, నిత్యుడు, నీతిమంతుడు, మారనివాడు, సత్యుడు, మంచివాడు, విశ్వాసపాత్రుడు, కనికరము గలవాడు, దయార్థుడు, అదృశ్యుడు, అనంతుడు, దయామయుడు, సర్వజ్ఞాని, దీర్ఘశాంతుడు, క్షమాశీలుడు, విశ్వసనీయుడు, జ్ఞానవంతుడు, జీవము గలవాడు. ఇవి కొన్ని దేవునికి సంబంధించిన పేర్లు లేదా లక్షణాలు లేదా దేవుని యొక్క స్వభావం. బైబిల్ గ్రంథం నుంచి మనం చూసిన ఎన్నైనా చెప్పచ్చు. దేవుని యొక్క స్వభావమే దేవుని యొక్క సహజ లక్షణం. అదే దేవుని స్వభావం, అదే స్వరూపంలో మనిషిని దేవుడు నిర్మించాడు. కాబట్టి మనిషికి దేవునికి ఉన్న తేడా ఏంటంటే దేవునికి శరీరం లేదు, మనిషికి శరీరం ఉంది. మరి శరీరం ఉంది కాబట్టి ఈ మనిషి యొక్క లక్షణాలు కొన్ని మారుతాయి. ఇప్పుడు మనిషి యొక్క లక్షణాలు తీసుకుంటే దేవుడు ఇందాక మీకు చెప్పాడు. ఏమని చెప్పాడు దేవుడు? 2వ పాఠంలో చెప్పాం మీకు, పరిశుద్ధులై ఉండుడి,
కనికరం గలవారై ఉండుడి, తృప్తి పొంది ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, ప్రేమ కలిగి ఉండుడి, ప్రార్థన పొంది పట్టుదల కలిగి ఉండుడి, బలవంతులై ఉండుడి, క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండుడి, దీర్ఘశాంతం గలవారై ఉండుడి, ఆత్మఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కలిగి ఉండుడి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకి లింక్ అయినాయి అంటే దేవుని లక్షణాల నుంచే లింక్ అయినాయి. ఇది మనిషి యొక్క స్వభావ లక్షణాలు. దేవుని యొక్క లక్షణాలు, మనిషి యొక్క లక్షణాలు. మనిషి యొక్క స్వభావ లక్షణాలు ఏం చెప్పాను ఇప్పటివరకు మీకు? పరిశుద్ధులై ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి, దేవుని ఎందు బలవంతులై ఉండాలి, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ మనిషి యొక్క స్వభావ లక్షణాలు లేదా మనిషి యొక్క సహజ లక్షణాలు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. మనిషి కూడా తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయకూడదు, కానీ తన స్వభావానికి విరుద్ధంగా అన్నీ చేసేస్తున్నాడు. ఇది మాత్రం మనిషికి తగదు. నీ సహజ లక్షణం ఏదో నీకు తెలియకపోతే ఎంత నష్టమో తెలుసా? మనిషి యొక్క సహజ లక్షణం తెలియకపోతే ఎంత నష్టం జరిగిద్దండి? చాలా నష్టం అనేది జరుగుతుంది. ఉదాహరణకి బీరకాయ కూరను మీరు ఏం చేస్తారంటే పారేస్తారు. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే నరకంలో పారేస్తారు. అలాగే దెయ్యం యొక్క సహజ లక్షణాలు, దేవుని యొక్క సహజ లక్షణాలు, స్వభావం, మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క సహజ లక్షణాలు, అలాగే దెయ్యం యొక్క సహజ లక్షణాలు. యోహాను సువార్త 8:44 వచ్చిన చూడండి అందరూ. యోహాను సువార్త 8:44 వచ్చిన. ఈ రోజంతా కూడా మీకు ఇంట్రడక్షన్ పాఠాలే. రేపు మనిషి యొక్క మొదటి సహజ లక్షణం, స్వభావ లక్షణాన్ని నేను సవివరంగా వివరిస్తాను. దెయ్యం యొక్క సహజ లక్షణాలు. మీరు చూడండి, కోరుచున్నారు, ఆది నుండి వాడు చూడండి. మొదటిది ఏంటంటే నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇది ఎవరి స్వభావము, ఎవరి లక్షణము? దెయ్యం స్వభావము, దెయ్యం లక్షణం. దెయ్యం స్వభావం ఏంటంటే నరహత్య, మనుషులను చంపటం, అబద్ధాలు చెప్పటం, అబద్ధమునకు జనకుడు, సత్యాన్ని హత్యాకారకుడు అనమాట. హత్యాకారకుడు, నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఇది దెయ్యం యొక్క స్వభావం, దెయ్యం యొక్క లక్షణం. అలాగే ప్రకటన గ్రంథం 12వ చూసుకుంటే మోసగాడు. మత్తయి సువార్త 4:3 చూసుకుంటే ప్రలోభ పెట్టేవాడు. 1 పేతురు పత్రిక 5:8 చూసుకుంటే ఎవరిని మింగుదునా అని దుష్టుడిగా వేటాడుతున్నాడు. 1 తిమోతి పత్రిక 3:6 చూసుకుంటే గర్వాంధుడు. 2 కొరింథీ పత్రిక 11:3 14 చూసుకుంటే కపటుడు. ఎప్పుడు సత్యాన్ని వక్రీకరించేవాడు, నాశనం చేసేవాడు, చీకటి రాజ్య పాలకుడు. యోహాను సువార్త 17:31, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6-12 ప్రకారం ఈ యుగ సంబంధమైన దేవత. 2 కొరింథీ 4:4 ప్రకారం, 2 కొరింథీ పత్రిక 11:14 ప్రకారం వెలుగు దూత లేదా కపట దూత. ప్రకటన గ్రంథం 12:10 ప్రకారం మోసము చేయుడు. ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథం 12:10 మరియు ఒక గొప్ప స్వరము ప్రకటన గ్రంథం 12:10 చివరిలో ఉంటుంది. తన సహోదరుల మీద ఎల్లప్పుడూ నేరము మోపువాడని రాయబడిందండి. 2 కొరింథీ పత్రిక 11:3 చూస్తే మనస్సులను మోసపరచువాడు. 1 తిమోతి పత్రిక 3:6, యెషయా గ్రంథం 14:12 చూస్తే వాడికున్న గుణం ఏంటంటే అహంకారము, గర్వము. 1 యోహాను పత్రిక 3:8 చూస్తే ఎప్పుడు ఎల్లప్పుడూ పాపము చేయవాడు. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయండి? అపవాదిలో కనిపిస్తాయి. అపవాదిలో కనిపించే లక్షణాలు ఏంటి? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు, హత్యాకారకుడు, ప్రజలను మోసం చేసేవాడు, మనుషులను ప్రలోభ పెట్టేవాడు, దుష్టత్వంతో వేటాడేవాడు, గర్వాంధుడు, కపటుడు, సత్యాన్ని వక్రీకరించేవాడు, నాశనం చేసేవాడు, చీకటి రాజ్య పాలకుడు, యుగ సంబంధమైన దేవత, కపటదూత, మనసులను మోసపరిచేవాడు, అహంకారం గలవాడు, గర్వము గలవాడు, ఎప్పుడూ పాపము
చేయవాడు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి అంటే దెయ్యంలో కనిపిస్తున్నాయి. ఇది దెయ్యం యొక్క స్వభావం. మరొకసారి చెప్పుకొని ముగించుకుందాం. దేవుని పార్ట్ 3 ఏంటంటే దేవుని సహజ లక్షణాలు, మానవుని సహజ లక్షణాలు, దెయ్యం సహజ లక్షణాలు. దేవుని సహజ లక్షణాలు ఏంటి? దేవుని స్వభావమే దేవుని యొక్క సహజ లక్షణాలు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తుడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడు, దయాళుడు, కృపామయుడు, నిత్యుడు, నీతిమంతుడు, మారనివాడు, సత్యుడు, మంచివాడు, విశ్వాసపాత్రుడు, కనికరం గలవాడు, దయాళుడు, అదృశ్యుడు, అనంతుడు, సర్వాధికారి, దీర్ఘశాంతుడు, క్షమాశీలుడు, విశ్వసనీయుడు, జ్ఞానవంతుడు, జీవం గలవాడు. అలాగే మనిషి యొక్క లక్షణాలు ఏం చూస్తున్నామంటే మనం ఇందాక చూస్తున్నాం. పరిశుద్ధులై ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థన పట్టుదల ఉండాలి, బలవంతులై ఉండాలి, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఆత్మఫలాలను ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, హాస్య నిగ్రహం, ఇవన్నీ మనిషి యొక్క స్వభావ లక్షణాలు యొక్క మనిషి యొక్క సహజ లక్షణాలు. మరి దెయ్యం యొక్క లక్షణాలు ఏంటి? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, హత్యాకారకుడు, ప్రజలను మోసపరచువాడు, ప్రలోభపెట్టేవాడు, దుష్టుడిగా వేటాడేవాడు, గర్వాంధుడు, కపటుడు, ఎప్పుడు సత్యాన్ని వ్యక్తీకరించేవాడు, నాశనం చేసేవాడు, చీకటి రాజ్య పాలకుడు, యుగ సంబంధమైన దేవత, కపటదోత, మోసగాడు, ప్రజల మనస్సులను చెరుపువాడు, అహంకారం గలవాడు, గర్వము గలవాడు, ఎల్లప్పుడూ పాపం చేయవాడు, ఎల్లప్పుడూ తన సహోదరుల మీద నేరము మోపువాడు. ఇప్పుడు ఆలోచించుకోండి, ఏది మన లక్షణం, ఏది దెయ్యం లక్షణం, ఏది మనిషి లక్షణం? సహజ లక్షణాలు అంటే ఇవ్వండి: తినడం, తాగడం, తిరగడం, గెంతడం, మాట్లాడడం, చూడడం, వినడం, వాసన చూడడం, నాలుగు తిప్పటం, నడవటం, గెంతటం, ఇవి కాదు సహజ లక్షణాలు. దెయ్యం యొక్క సహజ లక్షణాలు చెప్పాను, దెయ్యం యొక్క స్వభావం చెప్పాను. దేవుని యొక్క సహజ లక్షణాలు చెప్పాను, దేవుని యొక్క స్వభావం చెప్పాను. మనిషి యొక్క సహజ లక్షణాలు చెప్పాను, మనిషి యొక్క స్వభావం చెప్పాను. ఇప్పుడు ఈ లక్షణాలన్నిటి గురించి మనం నేర్చుకుంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి ఇలా కాకుండా ఇవాళ మీకు అంతా ఇంట్రడక్షన్ చెప్పాను. రేపు ఎల్లుండి 4 రోజులు 4 సహజ లక్షణాల గురించి చెప్తారు. రేపు ఏ సహజ లక్షణం గురించి చెప్పమంటారు? ఆత్మ ఫలాల్లో మొదటిది ఏం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:22లో. రేపు ప్రేమ గురించి వద్దాం. ప్రేమ గురించి మాకు అంతా తెలుసుండి అనుకోవచ్చు. ఇప్పుడు వరకు మీకు తెలిసిందంతా శూన్యమని రేపు తెలుస్తుంది. కొంచెం శ్రద్ధగా వినండి. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క దయ వల్ల ఈరోజు మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం తండ్రి. మానవుని యొక్క సహజ లక్షణాలని సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అనే పేరు మీదకి ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతలుండి 18వ తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తండ్రి. మొదటి రోజు వర్తమానంగా అన్ని పరిచయ భాగాలు అందించడం జరిగింది తండ్రి. ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి ఒక సహజ లక్షణం ఉందని, అది సూపర్ పవర్ అని, అలాగే మనిషికి కూడా నువ్వు కొన్ని సహజ లక్షణాలు ఇచ్చావని, ఆ సూపర్ పవర్స్ మనిషి గ్రహించట్లేదని, అదేవిధంగా రెండవ భాగంలో అసలు సహజ లక్షణాలు అంటే ఏమిటి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చడమే మా యొక్క సహజ లక్షణం అని, నీకు ఇష్టమైన ఆత్మఫలాన్ని ఫలించడమే మనిషి యొక్క సహజ లక్షణం అని తెలుసుకున్నాము. అలాగే మూడో భాగంలో దేవుని యొక్క స్వభావమే ఆయన లక్షణమని, మనిషి యొక్క స్వభావమే మనిషి లక్షణమని, మనిషికి మంచి లక్షణాలన్నీ దేవుడి నుంచే వచ్చాయని, కానీ మా శత్రువు అయిన అపవాదికి కూడా తన స్వభావం, తన లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయని అవన్నీ కూడా తెలియజేశాను. ఆ లక్షణాలు కలిగి ఉన్నవాడని అపవాది సంబంధని, దేవుని లక్షణాలు కలిగిన వాడు దేవుని సంబంధం మాకు అర్థమైందండి. మా యొక్క సహజ లక్షణాలని రేపటి నుంచి ఒక్కొక్కటిగా నేర్చుకుంటుండగా మీ సహాయ సహకారాలు అందించి మాకు తోడుగా ముందుకు నడిపించమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమె చివరిలో ఒక పాట వేసుకుని ముగించేసుకుని వెళ్ళిపోదాం. ఉంచుకుంటాం. సత్య, నువ్వు పాడతావా? బాలు నడవలసిన పట్ల నీకు వచ్చిన పాట అది ఇదేం పెట్టినా? అక్కడ రికార్డింగ్ అమ్మ నేను చెప్తుంది.
నువ్వు అన్నది కొంచెం